పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేటలో దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు పెన్ డౌన్ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జూలై 20 నుంచి 31వ తేదీ వరకు 10 రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు ప్రకటించారు. నిరసనలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్ఎస్కే సేవా కేంద్రాల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించడం వల్ల ప్రజల భూములు, ఆస్తుల భద్రతపై సందేహాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఉపాధికి కూడా ఈ జీవో వల్ల తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు విధులకు దూరంగా ఉండడంతో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వ అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. జీవో 396పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వృత్తికి భంగం కలిగే విధంగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో 396ని వెంటనే రద్దు చేయాలనుకుంటున్నాం. ఈ దస్తావేజు లేఖర్లందరూ ఈ జీవో వలన చాలా మంది రోడ్డు పడతాయి. అదే లక్షలాది కుటుంబాలు రోడ్డు మీదకు వస్తాయి. ఈ జీవో అనధికారిక చర్య వలన, అట్లాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం వలన దస్తావేజ లేఖల వృత్తికి భంగం కలుగుతుంది. దస్తావేజ లేఖర్లందరూ రోడ్డు పడకుండా ఉపాధికి కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దస్తావేజ లేఖర్లందరికీ భంగం కలిగే విధంగా ఉన్నటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్ల సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజుల లేఖర్లు, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వారికి సహకరించే డీటీపీ ఆపరేటర్లు మరియు తదితర సంస్థల వారు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపుగా 3 నుండి 5 లక్షల మంది వారి యొక్క జీవనోపాధి మేము కోల్పోతాము. ఈ జీవో తరఫున తప్పనిసరిగా ఈ యొక్క జీవోని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వారు కార్యక్రమాలు చేపట్టడం, దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు తెలపడం, తప్పనిసరిగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గతంలో ఆనాటి వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చిన జీవోని నిరసిస్తూ వీరికి సంఘీభావం ప్రకటించి మరలా ఇంకో జీవో రూపంలో కొత్త జీవో తీసుకొచ్చి వారి యొక్క జీవనోపాధి కుంగదీసే విధంగా ఇటువంటి ప్రభుత్వ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. దేనికంటే ప్రభుత్వాలంటే ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి లేదా పరోక్షంగా ఉపాధి కల్పించాలి తప్ప ఇన్ని లక్షల మంది కుటుంబాల యొక్క జీవనోపాధి తీసేయడం చాలా అనర్హ్యమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ 10 నెలలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మేము పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారిని కోరాము. ప్రతి ఒక్క డిసిసి అధ్యక్షుడిని మరియు కోఆర్డినేటర్లని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి తప్పనిసరిగా వీరికి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉండిద్ది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తీసుకొచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రద్దు చేయాలి జీవో నంబర్ 396ను రద్దు చేయాలి. జీవో నంబర్ 396ను